మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ శుభాభివందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి యొక్క ఉదయకాలాన్ని మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రతి ఉదయకాలమున వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యం మన జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది ప్రతిదినం కూడా ఫాలో అవుతున్నారు, వింటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. మీరు విన్న వాక్యాలను వేరే వాళ్ళకు కూడా షేర్ చేయమని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఈరోజు వాక్యాంశం మనం చూసుకుందాం. మన అక్కర్లను ఎరిగిన దేవుడు, మన అక్కర్లను లేకపోతే అవసరాలను ఎరిగిన దేవుడు. దేవుని లేఖనాలను పరిశీలిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. మనకు కావలసిన ప్రతి చిన్నది కూడా దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన చేతుల్లో ఉంది. ఆయన చేతుల్లో మనం ఉన్నాము. మనల్ని ఆయన పోలికలో, ఆయన సృష్టిలో మరి ఆయన స్వరూపం చొప్పున చేశాడు కనుక మన అక్కర్ను ఖచ్చితంగా ఆయన ఎరిగి ఉన్నాడు. మనం అనుకుంటాం, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడో. ఇన్ని శ్రమలు పడుతున్నాను కదా, ఇన్ని బాధలు పడుతున్నాను కదా, నిజంగా దేవుడు నన్ను చూడలేదేమో అనుకుంటాం. లేదు ప్రియులారా, దేవాతి దేవుడు మన అక్కర్లను ఎరిగిన తండ్రి, మన పరలోకపు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక ఇన్సిడెంట్ అక్కడ చూస్తాం. యేసు ప్రభువారు 3 రోజులు ప్రసంగం చేసిన తర్వాత కొండ మీద వారు వెళ్ళిపోయే సమయంలో ప్రభువారు వారి ఆకలిని ఎరిగి ఉన్నాడు. వారికి ఆకలి అవుతుంది అని ఎరిగి ఉన్నాడు. ఖచ్చితంగా 3 days తర్వాత ఖచ్చితంగా ఆకలి అవుతుంది. అయినా వారు అక్కడనే ఎరిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విషయంలో మరి ఖచ్చితంగా వాళ్ళ ఆకలిని తీర్చాలనుకున్నాడు. శిష్యులతో మాట్లాడాడు, వీరికి ఆహారం పెట్టండి, ఇప్పుడు వెళ్ళిపోతే వారు నీరసంగా ఉన్నారు, నీరసపడిపోతారు, బలహీనంగా ఉన్నారు, కాబట్టి వారికి ఆహారం మీరు పెట్టండి అన్నప్పుడు, ఆహారం ఎవరెవరి దగ్గర ఉందో అని ఆయన అడిగి చూసినప్పుడు మరి అయ్యో ఎంతమందికి ఆహారం పెట్టాలంటే ఎక్కడుంది అని వారు అన్నప్పుడు మరి పక్కమటున్న గ్రామాలకి వెళ్ళన్నా కనీసం తీసుకొద్దామని చూస్తే పక్కమటున్న గ్రామాల్లో ఎన్ని గ్రామాలకి వెళ్ళినా కానీ 5,000 మంది పైన పురుషులు ఉన్నారు, చిన్నపిల్లలు, స్త్రీలు చాలామంది ఉన్నారు, వృద్ధులు కానీ. మరి వీళ్ళందరూ లెక్కలోనికి రాలేదు. వీళ్ళందరికీ ఆహారం సమృద్ధిగా దొరకాలంటే కష్టం అవుతుంది. శిష్యులకు అప్పగించాడు ఆ బాధ్యతను. వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వారు ఫెయిల్ అయ్యారు. అయ్యో ప్రభా, మా వల్ల కాదు అని. అప్పుడు ప్రభువారు, మీలో ఎవరి దగ్గర ఆహారం ఏదన్నా ఉందంటే, చిన్నపిల్లవాడు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు వాటిని బ్లెస్ చేసి ప్రభువారు ఒక్కొక్కరిని వారిని 50 మందిని 100 మందిని ఒక వరుసలో కూర్చోబెట్టి ఒక క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వారికి వడ్డించినట్లు మనం చూస్తాం. ప్రియులారా, మనం గమనించండి, యేసు ప్రభువారు మరి యాకోబు రాసిన పత్రిక 2:16 అన్నట్టు సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడు అని చెప్పే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా వారి అక్కర్లు తీర్చే దేవుడు. వెంటనే స్పందించి మరి వారి అవసరం తీర్చాడు, అక్కర తీర్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా నేటి దినాల్లో అనేక మంది అక్కర్లో ఉన్నారు. మరి ముఖ్యంగా సువార్తీకరణ చాలా ఇంపార్టెంట్. ఏ అక్కర్లో ఉన్నారు ప్రజలు? అందరికి ఆహారం దొరుకుతుంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పేదలు దరిద్రులు మరీ ఎవరు లేరు. కానీ సువార్త అందక పాపం అనే దరిద్రతలో చాలామంది ఉన్నారు. వీరందరికీ సువార్త అందాలి. మరి స్వార్థీకరణ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి నలుమూలలో ఉన్నటువంటి ఆత్మీయ ఆకలిలో ఉన్నారు ప్రజలు. వారందరి అవసరాలు తీర్చాలి. క్రైస్తవులో అయినటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? మందిరాల్లో కూడుకుంటున్నాం, మనమే మీటింగ్లు పెట్టుకుంటున్నాం, మనమే ప్రార్థనలు చేసుకున్నాం, మనమే ఎక్కువ వాక్యాలు వింటున్నాం. నశించిపోయే ఆత్మలు అవుట్ సైడ్ చాలామంది ఉన్నారు. మనం చర్చిలో కూడేది మా అయితే ఒక 5%, 100 మందిలో కూడతామేమో. మిగిలిన 95% ప్రజలు బయటే ఉన్నారు. వారందరికీ స్వార్థ చేయాలి. యేసు ప్రభువారు అదే చేశారు. ఆయన వీధులు తిరిగారు, గ్రామాలు తిరిగారు, అనేక మందికి స్వార్థ చేశారు. ఆ పని మనం ఇప్పుడు చేయలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చర్చిల వరకు మనం ప్రార్థనలు పెట్టుకున్నాం, ముగించుకున్నాం, అయిపోతుంది.
కానీ అనేక మంది స్వార్థీకరణ చేయాలి, నిజంగా వారి అవసరాలు తీర్చాలి. ప్రభు వారి అవసరాలు ఎరిగి ఉన్నాడు. మరి దేవుని కుమారుడిగా రక్షించబడిన నీవు ఏం చేస్తావు? మనము క్రైస్తవులు అనేక మీటింగులకి, అనేక ఉజ్జీవ కూడికలు కానీ లేదా వాటికి వీటికి అటెండ్ అవుతూ ఉంటున్నాం. ఒక విరామం లేని సమయం మనం పెట్టుకుంటున్నాం. ఓకే, మంచిది, మనం సమృద్ధిగా తింటున్నాం, బాగా బలపడుతున్నాం. కానీ అసలు ఆహారం అందలేని పరిస్థితి. వారికి అవసరాలు తీర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు వారి అవసరాలు తీర్స్తామో అప్పుడే నిజంగా దేవుని పిల్లలుగా మనం తీర్చబడతాం. ఎందుకంటే ప్రభువారు వారి యొక్క అక్కరని ఎరిగాడు కాబట్టి వారి అవసరం తీర్చాడు. అక్కడ మన అక్కర్లని ఎరిగిన దేవాతి దేవుడు మన అక్కర్లను కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువుకు నమ్మకంగా జీవిద్దాం. మరి నశించిపోయే ఆత్మల అక్కర్లు మనం ఎరుగుదాం, వారికి స్వార్థని తెలియజేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వెన్న వాక్య మహోదయలు ఫలింపు చేయండి తండ్రి. వారి ఆకలితో ఉన్నారని మీరు ఎరిగి వారికి అక్కర తీర్చిన దేవాతి దేవుడు అన్నారు నాయన. చిన్న 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలినాయి. అనగా మీరుంటే ఎక్కడున్నా మీతో సమృద్ధి ఉంటుంది నాయన, మీతో మా ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ఆ రీతిగా ఎల్లప్పుడూ మీతో ఉండేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా అక్కర్లు ఎరిగిన దేవుడిగా మీరున్నారని విశ్వాసం మాకును మా ప్రియులకి దయచేసి మీ సన్ని తోడుగుంచమని, అక్కర్లో ఉన్న వారి అవసరాలు మేము కూడా తీర్చుటకు కృతనిశ్చయంతో ముందుకు కొనసాగట కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజ చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని దయ కనికరం మీ మీద ఉండును గాక. ఆమెన్.